బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. రేపు అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక గతేడాది నవంబర్ 12న తనపై నమోదైన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. సో మొన్న 2 రోజుల క్రితమే చంద్రబాబుని దూషించిన కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు తాజాగా పీటీ వారెంట్ కేసు ఇది. అంటే 12వ తేదీన అంబటి రాంబాబు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీలో భాగంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి నిర్మాణం చేపట్టాలన్న అంశం పైన ఆయన ఒక ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడిన మాటలు, ఆయన యాక్షన్స్ తో పాటుగా ఆయన చేసినటువంటి నిర్వాకానికి ఆయన పైన కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే ఆయనకి బెయిల్ లభించింది. సో అంబటి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు నిర్ణయం తీసుకుంది. 10,000 రూపాయలతో పాటుగా 2 పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసింది. సో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికీ బెయిల్ రాగా ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ రావడంతో అంబటి రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. సో అంబటి రాంబాబు కోసం ఏకంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి రావడంతో మరింతగా ఈ అంశానికి అంబటి అరెస్ట్ అన్న విషయం పైన కొంత ఉత్కంఠ మరింతగా పెరిగిందని చెప్పాలి. సో ప్రెసెంట్ అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టులో బెయిల్ రావడంతో ఆయన రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. సో అంబటి రాంబాబు జనవరి 31న చంద్రబాబు దూషించినటువంటి కేసులో ఆయనపై అరెస్ట్ కావడం, ఆ తర్వాత వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి అటు ఆయన ఇంటికి జగన్ రావడం, జగన్ ఆయన బంధువులు ఆయన కుటుంబీకులను కలవడం, వారికి భరోసానివ్వడం, వారికి ధైర్యం చెప్పడం, సో జగన్ రాకతో మరింతగా ఉత్కంఠ రేపడం, తర్వాత అంబటి రాంబాబు విషయంలో ఆ కేసులో బెయిల్ కోరడం, ఆ తర్వాత పోలీసులు కూడా కస్టడీ కోరడం. సో పీటీ వారెంట్లో భాగంగా ఆయన తీసుకువెళ్తామని చెప్పి కస్టడీ కోరినటువంటి పోలీసులకి ఆ కేసు విషయంలో పీటీ వారెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే దానిలో కస్టడీ కోరినటువంటి పోలీసుల యొక్క పిటిషన్ కూడా కొట్టిపారేస్తూ ఇప్పుడు ఆయనకి బెయిల్ లభించింది. సో మనతో పాటుగా మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. సో మొత్తంగా ఆయన పైన 31 కేసులేమో బహుశా ఉన్నట్టుగా చర్చ ఒక పెద్ద లిస్టే విడుదల చేశారు పోలీసులు. సో దాంట్లో చంద్రబాబుకు సంబంధించిన దూషణ కేసులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు పీటీ వారెంట్ కేసులో పీపీపీ మోడల్కి సంబంధించినటువంటి దాంట్లో ధర్నా చేస్తున్న సమయంలో ఆయనపై నమోదైనటువంటి కేసులో కూడా బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన బయటకు రావడానికి అన్ని రకాల దారులు ఓపెన్గా ఉన్నాయా? అన్ని క్లియర్ అయిపోయాయని చెప్పుకోవాలా బయటకు రావడానికి? ఎస్, మన అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్ అయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని చేసిన కేసులో గుంటూరులో బెయిల్ వచ్చింది. తర్వాత 33 కేసులు వివిధ ప్రాంతాల్లో కట్టిన దాని మీద కూడా హైకోర్టు ఇన్ని కేసులు కట్టడానికి లేదు, వీటన్నిటిని కూడా బిఎన్ఎస్ 33 కింద చూడండి, అంటే 41 నోటీసులు ఇవ్వండి, అంతేగాని కేసులు కట్టడానికి లేదని చెప్పి హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే నవంబర్ 12వ తారీఖున పోలీసులు విధుల్లో భాగంగా పటాభిపురం పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సిఐతో గొడవ పడ్డారో ఆ కేసులు పిచ్చి వారెంట్ చేసి ఆ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు బెయిల్ వచ్చింది. దీంతో ఆల్మోస్ట్ అన్ని కేసులకు సంబంధించి బయటపెట్టే అయితే కొంత షరతులు విధించుంటారు. దానికి సంబంధించి 10,000 రూపాయలు పూచీకత్తు ఇద్దరు ఇవ్వాలి అనేది, తర్వాత ప్రతి శనివారం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి అనేది ఒక బెయిల్. అంతేగాని మిగతా అంతా కూడా క్లియర్. మోస్ట్లీ బహుశా ఈ బెయిల్ పేపర్లు ఈ రోజు వీలైతే 5 గంటల లోపలగానే అందగలిగితే ఈ రోజు ఈవినింగ్ బయటపడతారు, లేదనుకుంటే మోస్ట్లీ రేపు బయటపడే అవకాశం అయితే ఉంది. ఈ లోపలే ఈ కాగితాలు ఇక్కడ చేర్పిస్తారు రాజమండ్రి జైలుకి అని సమాచారం కూడా వస్తుంది. ఒకవేళ 5 గంటల లోపల కానీ ఈ వ్యవహారాలన్నీ కానీ పూర్తయితే 5:30 తర్వాత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు ఉదయాన్నే అంబటి జైల్లో నుంచి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కొంత అంబటికి ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్టే. దాదాపుగా 13 మొత్తం దాదాపుగా 16 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఈ రోజు కానీ రిలీజ్ అయితే రేపటికి ఈ రోజు రిలీజ్ కాకపోతే రేపటికి 15 రోజులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కానీ మొత్తం మీద 2 కేసుల్లో పీటీ వారెంట్ లోను, గౌరవం కేసుల్లోనూ ఆయన మీద పెట్టిన 32 కేసుల్లోనూ వీటన్నిటి మీద కూడా బెయిల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. రేపు ఉదయాన్నే ఆయన విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్, రైట్. సో అంబటి రాంబాబు రేపు జైలు నుంచి బయటకు రాబోతున్నారు లేదా మీరు అంటున్నట్టుగా 5 గంటల కల్లా బెయిల్ పేపర్స్ కనుక రాజమండ్రి జైలు వరకు వెళ్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీనిపై ఇప్పుడు వైసీపీ రియాక్షన్స్ ఏంటి? వైసీపీ ఎలా రియాక్ట్ అవుతోంది? ఆ తర్వాత టీడీపీ రియాక్షన్స్, పొలిటికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి?
అంటే జస్ట్ ఇప్పుడే ఆ బెయిల్ కూడా రావడం, దీని మీద ఇంకా పొలిటికల్ సర్కిల్స్ లో ఇష్యూ బయటికి రాలేదు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపల ఉన్నారు. తర్వాత మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలతో 3:30కి అక్కడ ఒక మీటింగ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి కొంత సమయం పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ అంబటి వర్గీయులు, అంబటి కుటుంబ సభ్యులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ తండ్రి బయటకు రావడం లేదు, ఆయన అభిమానులు కూడా తమ నేత బయటకు వస్తున్నారు ఈ రోజు కానీ రేపటి లోపల వస్తారు కాబట్టి కొంత ఫ్రీగానే ఉన్నట్టు కనపడుతోంది. బట్ ఏంటి ఫర్దర్ గా ఏంటి, ఆయన అక్కడి నుంచి నేరుగా ఇంటికి వస్తారా లేకపోతే ఏంటి అనేది మరొక కొద్దిసేపట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడదు కానీ పూర్తి వివరాలు తెలియదు. మొత్తం మీద అంబటి బెయిల్ రావడం పట్ల మాత్రం ఆయన క్యాడర్ మాత్రం జోష్లో కనపడుతుంది. కృష్ణమోహన్, అన్కండిషనల్ బెయిల్ అనుకోవచ్చా? అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఆయనకి ఏదైనా అవసరాల రీత్యా బయటికి వెళ్ళాలనుకున్నా, ఇంకేదైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, అటువంటి కండిషన్స్ ఏదైనా పెట్టారా? పాస్పోర్ట్ అప్పగించాలని కానీ లేకపోతే ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయా? లేవు. ఈ వ్యవహారంలో ఓన్లీ పుచ్చికత్తులు, తర్వాత వారంలో ఒకరోజు స్టేషన్ కి సంబంధించి సంతకాలు చెబితే ఇంకా పాస్పోర్ట్స్, తర్వాత ఇవన్నీ లేవు. కేసులు కూడా చాలా చిన్న కేసులు, అందువల్ల దీని మీద అంత పెద్ద ఎఫెక్ట్ పెట్టే పరిస్థితి అయితే లేదు. సాధారణ బెయిల్ గానే అవి కూడా 2-3 సార్లు స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా అన్ని కూడా కోర్టులో వేసుకుంటారు కేసులు. తర్వాత అది ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అంటే మొత్తం మీద బెయిల్ క్లియర్ అయింది కాబట్టి పెద్ద ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అనేది క్లియర్ గా కనపడుతుంది. స్టేషన్ బెయిల్ సంబంధించి వ్యవహారంలోనే ఉంటాయి. తర్వాత అంటే స్టేషన్ బెయిల్ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. అది వారంలో ఒక పూట గుంటూరు ఏదో ఒక స్టేషన్ కి వచ్చి ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి. ఇట్లా పూచికత్తులు కామనే ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే బెయిల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పూచికత్తులు 10,000 రూపాయలు పూచికత్తులు 2. సో కాబట్టి దానికి పెద్ద ఇష్యూస్ ఉండవు. ఏదో దేశం వదిలి విడిపోవడాన్ని లేకపోతే అంత పెద్ద ఇష్యూస్ అయితే ఉండవు. కోర్టు కూడా పాస్పోర్ట్ గురించి కావచ్చు లేకపోతే ఇతర అంశాల గురించి ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. మనం సాధారణ బెయిల్ గానే పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అంబటి ఒక ట్వీట్ కూడా చేశారు. మరి ఆయన ప్రజెంట్ ఇంకా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. ట్వీట్ అయితే వచ్చిందని ఆయన అకౌంట్లో నుంచి, దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు. సో దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని నిర్బంధించలేవు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో మరి దౌర్జన్యాలు, దాడులు, చెరసాలు, వెలుగు అంటే ఈ దృష్టిలో ఆయన బహుశా ఇప్పుడు ఆయన జైల్లో నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి వెలుగును నిర్బంధించలేవు, బంధించలేవు అనడానికి ఆయనే దీంట్లో మెన్షన్ చేశారు. డెఫినెట్గా ఇది టీడీపీ లేదంటే అరెస్ట్ చేసినటువంటి ఆ పోలీసులకే వర్తిస్తోంది. సో ప్రజెంట్ అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల ఫైన్తో పాటుగా 2 పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. బట్ వారానికి ఒకసారి స్టేషన్ ఎదుట హాజరు కావాలి, సంతకాలు చేయాలన్నట్టుగా చెప్తున్నట్టు తెలుస్తోంది. సో అంబటి రిలీజ్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంబటి రిలీజ్ అయిన తర్వాత ఇంకా పరిణామం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీ